నేనండి మీ వదినమ్మను. కొత్త కారం వచ్చేసింది గదా! ఒక హాఫ్ కేజీ చికెన్ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతోటి స్పెషల్ చికెన్ పచ్చడి మసాలాతోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూయించబోతున్నాను. నేను చేసిన ప్రాసెస్‌ని ఫాలో అయినట్లయితే హాఫ్ కేజీ కాదండోయ్ 6 కేజీలైనా చిటికెలోనే పెట్టేస్తారు. ఆ స్పెషల్ మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం పొయ్యి మీద కళాయిని పెట్టి స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచి పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు, పావు టేబుల్ స్పూన్ మిరియాలు, 4, 5 లవంగాలు, 2, 3 యాలుకలు, ఒక ఇంచ్ వరకు దాల్చిన చెక్కని యాడ్ చేసుకొని, మొత్తాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దానిలోంచి ఫ్లేవర్స్ రిలీజ్ అవుతాయి. చికెన్ పచ్చడి చాలా బావుంటుందండి. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవన్నీ ఫ్రై అయ్యాక చివరగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకొని, మొత్తాన్ని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నేను చేసే చికెన్ పచ్చడి మసాలా హాఫ్ కేజీ చికెన్ పచ్చడికి పర్ఫెక్ట్ గ్రేవీతోటి, పర్ఫెక్ట్ ఫ్లేవర్‌తోటి సరిపోతుందండి. ఇవన్నీ పూర్తిగా చల్లారాక మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయిని పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసి చూసారా చికెన్ పచ్చడికి క్యూబ్స్ లాగా ఈ సైజులో గనుక ఉన్నట్లయితే ముక్క మరీ గట్టి పడకుండా లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా ఉంటుందండి. మరీ చిన్న ముక్కలైతే త్వరగా గట్టి పడిపోతాయి. మరీ పెద్ద ముక్కలైతే లోపల ఉడకదు, బావుండదు. ఈ సైజు బోన్‌లెస్ చికెన్ ముక్కలైతే చాలా బావుంటాయండి. మీరు కావాలంటే బోన్స్‌తో అయినా పెట్టుకోవచ్చు. వీటిని కాస్త ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి నీరు అంతా ఇంకేంత వరకు ఉడికించుకోవాలండి. మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ గనక చికెన్ ముక్కల్ని ఉడికించుకున్నట్లయితే, ఒక 10 నిమిషాల తర్వాత నీరంతా ఇంకి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఈ స్టేజ్ వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్‌గా చికెన్ ఉడికిపోతుంది. ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇలా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు హాఫ్ కప్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకొని, ఈ చికెన్ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన కేజీకైతే 1 ఫుల్ కప్ ఆయిల్ పడుతుందండి. హాఫ్ కేజీ చికెన్ కాబట్టి హాఫ్ కప్ ఆయిల్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. నేనైతే పల్లి నూనెను ఉపయోగించి ఫ్రై చేస్తున్నాను. మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్‌ని ఉపయోగించి ఫ్రై చేసుకోవచ్చండి. చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఈ కలర్ వస్తే చాలండి. మరీ డార్క్ బ్రౌన్ కలర్ రానివ్వకండి. మరీ ఎక్కువ కలర్ వస్తే మనకి చికెన్ పచ్చడి నిల్వ ఉండే కొద్దీ ఎక్కువ గట్టి పడుతుందండి. కాబట్టి గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఆ ముక్కల్ని మొత్తాన్ని తీసి ఒక ప్లేట్‌లోకి చల్లారనివ్వండి కాస్త. మనం ప్లేట్‌లోకి తీసాక ఇంకాస్త కలర్ వస్తాయండి. కాబట్టి గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి స్టవ్‌ని సిమ్‌లో ఉంచి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిందా స్టవ్‌ను ఆఫ్ చేయండి. ఈ ఆయిల్‌ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత మనము మిగతా ప్రాసెస్‌లోకి వెళ్దాం. చూసారా చికెన్ ముక్క పైన క్రిస్పీగా లోపల ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఈ పీసెస్‌తో కనుక చికెన్ పచ్చడి పెట్టినట్లయితే ఎన్ని రోజులున్నా కూడా చికెన్ పచ్చడి సాఫ్ట్‌గానే ఉంటుందండి. మరీ గట్టిగా కానే కాదు. తర్వాత నేను ముప్పావు కప్పు వరకు అంటే ఇది 85 ఎంఎల్ కప్ అండి. ఈ కప్పుతో ముప్పావు కప్పు వరకు కారాన్ని తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే కారాన్ని తీసుకున్నామో అదే కప్పుతో కారం కన్నా కాస్త తక్కువ క్వాంటిటీలో మనము సాల్ట్‌ని తీసుకోవాలి. ఇప్పుడు ముప్పావు కప్పు కారాన్ని తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు సాల్ట్‌ని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, మనం గ్రైండ్ చేసుకున్న చికెన్ పచ్చడి మసాలా మిశ్రమం మొత్తాన్ని కూడా యాడ్ చేసి, అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చివరగా గుప్పడన్ని వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసుకొని, మిక్సీ జార్‌లో కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని, ఆ మిశ్రమాన్ని కూడా కలుపుకున్నట్లయితే, మన చికెన్ పచ్చడి ఫ్లేవర్ చాలా బావుంటుందండి. ఇంకా 2 పెద్ద సైజు నిమ్మకాయల రసాన్ని పిండుకోవాలి. 2 పెద్ద సైజు నిమ్మకాయలైతే పర్ఫెక్ట్‌గా హాఫ్ కేజీ చికెన్ పచ్చడికి పులుపు సరిపోతుందండి. మొత్తం ఇంగ్రీడియెంట్స్‌ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాం కదా! ఆయిల్ పూర్తిగా చల్లారాక ఈ మొత్తం ఇంగ్రీడియెంట్స్‌ని ఆయిల్‌లో వేసి ఇంకొక్కసారి బాగా కలిపి మనం మూత పెట్టి ఒక 24 అవర్స్ వదిలేయండి. ఆ తర్వాత మనం చెక్ చేసుకొని ఉప్పు, కారాలను అడ్జస్ట్ చేసుకోవచ్చు. చికెన్ పచ్చడిలో మన టేస్ట్‌కి అనుకూలంగా ఉప్పుని, కారాన్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చండి. అలా చేసుకున్నట్లయితే మన చికెన్ పచ్చడి పర్ఫెక్ట్‌గా మన ఇంటి
కారానికి, ఉప్పుకి అనుకూలంగా చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది. చూస్తే 24 అవర్స్ తర్వాత ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. మా ఇంటిల్లిపాదికి చాలా ఇష్టమైన చికెన్ పచ్చడిని చిటికలో చేసి చూయించేసాను కదూ! మీరు కూడా ఇదే ప్రాసెస్‌లో హాఫ్ కేజీ అయినా, 6 కేజీలైనా పెట్టేయండి. ఎంతమందికైనా ఈజీగా నచ్చేస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అత్యద్భుతం అండి. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అన్నట్లు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.